వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే జిఎస్టీకి సంబంధించి సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో ఏవైతే సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటాయి సేల్, ట్రాన్స్ఫర్, బాటర్, ఎక్స్చేంజ్, లీజ్, రెంట్, లైసెన్స్ ఇలాంటివన్నీ కూడా ఏమేమి సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటాయని మాట్లాడుకున్నాం. అండ్ వాటిలో ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుని సేల్ గురించి, బాటర్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు మనం మిగతా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అనమాట. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎక్స్చేంజ్ గురించి డిఫైన్ చేశారు. ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే when two persons mutually transfer the ownership of one thing from the ownership of another, neither thing nor both things being money only, ద ట్రాన్సాక్షన్ ఈజ్ కాల్డ్ అండ్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరికి సంబంధించిన ఓనర్షిప్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. సో ఇద్దరికి ఇక్కడ సపోజ్ 2 పర్సన్స్ ఉన్నారు, ఇద్దరికి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇద్దరు ఏంటి, నా ప్రాపర్టీ నీకు ఇస్తున్నాను, నీ ప్రాపర్టీ నాకు ఇవ్వు, నా ప్రాపర్టీ మీద ఓనర్షిప్ నీకు ఇస్తాను, నీ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ నాకు ఇవ్వు. సో ఇలా అగ్రీ అయ్యారనమాట. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏమి ఇన్వాల్వ్ అయిందంటే మనీ కాదండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో దీన్ని ఏమంటారు అంటే ఈ ట్రాన్సాక్షన్లో ఎక్స్చేంజ్ అనేది ఇన్వాల్వ్ అయిందంటారు. అండ్ సప్లై లాగా కన్సిడర్ చేస్తారు అండ్ జిఎస్టీ లివీ చేస్తారనమాట. సో ఇక్కడ మన చాప్టర్ ఏంటి, జిఎస్టీ లివీ చేయటం అండ్ జిఎస్టీని కలెక్ట్ చేయటం. సో మనం ఫస్ట్ టాపిక్లోనే ఉన్నాము. సో జిఎస్టీని ఎలా లివీ చేస్తారు, ఎక్కడెక్కడ లివీ చేస్తారు అనేది మనకి ఫస్ట్ టాపిక్లోనే ఉన్నాము. అండ్ ఎలా కలెక్ట్ చేస్తామనేది ఇంకా చాప్టర్ మధ్యలో వస్తుందన్నమాట. సో మనం ఇంకా చాప్టర్ బిగినింగ్లోనే ఉన్నాము. సో ఇదన్నమాట ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఆన్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ టెలివిజన్స్, మొబైల్ ఫోన్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్ ఆర్ లయబుల్ అండర్ జిఎస్టీ అనమాట. సో ఇక్కడ ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ మామూలుగా ఎక్కడ ఉంటాయి అంటే టీవీస్కి ఉంటాయి, టెలివిజన్స్కి ఉంటాయి, మొబైల్ ఫోన్స్కి ఉంటాయి, రెఫ్రిజిరేటర్స్కి ఉంటాయి. అంటే నేను రెఫ్రిజిరేటర్ ఇస్తాను, నువ్వు నాకు టెలివిజన్ ఇవ్వు. నేను నీకు మొబైల్ ఇస్తాను, నువ్వు నాకు మొబైల్ ఇవ్వు. నేను నీకు యాపిల్ మొబైల్ ఇస్తాను, నువ్వు నాకు OnePlus మొబైల్ ఇవ్వు. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఆఫర్ చేస్తారు, ఆర్ ఎక్స్చేంజ్ ఎలాంటి వాటికి ఆఫర్ ఉంటుంది అంటే రెఫ్రిజిరేటర్స్కి, టెలివిజన్స్కి, మొబైల్ ఫోన్స్కి ఉంటుంది. అండ్ వీటి మీద జిఎస్టీ అనేది లివీ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ ఎక్స్చేంజ్ అంటాము అండ్ వీటిని సప్లైలో ఇంక్లూడ్ చేస్తాము. దీని మీద జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మిస్టర్ ఏ ఈజ్ ఎ డీలర్ ఆఫ్ న్యూ ఫోన్స్. హీ సప్లైడ్ 20,000 టు మిస్టర్ బి అలాంగ్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ అన్ ఓల్డ్ ఫోన్. అండ్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ న్యూ ఫోన్ వితౌట్ ఎక్స్చేంజ్ ఈజ్ 24,000, the open market value of the new phone is 24,000. Mr. A is liable to pay GST on 24,000, but Mr. B is liable to pay GST on 4,000 if he is a registered person. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మిస్టర్ ఏ ఏమో మొబైల్స్ అమ్ముతాడండి అండ్ మిస్టర్ బికి మిస్టర్ ఏ 20,000కి ఒక ఫోన్ అమ్మాడు ఇన్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఏంటి, మిస్టర్ బి దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంది. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఫోన్ ఏమో, న్యూ ఫోన్ ఏమో 24,000 అయితే బి దగ్గర ఉన్న ఫోన్ ఏమో ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏంటి 4,000 అనేది తగ్గిందనమాట. సో 20,000కి బీకి అమ్మేసేసాడు. సో బీ ఓల్డ్ ఫోన్ ఇచ్చేసాడు కదా, దాని వాల్యూ ఏంటో చెప్పలేదు. ఏంటి మిస్టర్ ఏం ఎజ్యూమ్ చేసుకున్నాడంటే ఇంచుమించు 4,000 ఉంటుంది బీకి సంబంధించిన ఓల్డ్ ఫోను. సో నేను 24,000 ఉన్న న్యూ ఫోన్ని నేను బీకి 20,000కే ఇస్తున్నాను. ఓల్డ్ ఫోన్ తీసుకున్నాను కదా, ఎక్స్చేంజ్లో ఓల్డ్ ఫోన్ తీసుకున్నాను కదా. సో ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల బీకి కొంచెం వాల్యూ తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మార్కెట్ వాల్యూ ఏముందంటే న్యూ ఫోన్కి 24,000 ఉంది. అండ్ ఎక్స్చేంజ్ కాకుండా మామూలుగా న్యూ ఫోన్ కనుక అమ్మితే బీకి ఎక్స్చేంజ్ చేయకుండా, అంటే ఓల్డ్ ఫోన్ తీసుకోకుండా క్యాష్కి కన్సిడరేషన్కి కనుక బీకి అమ్మారనుకోండి న్యూ ఫోన్ని, అప్పుడేమో బీ ఎంత పే చేయాల్సి వస్తుంది, 24,000 పే చేయాల్సి వస్తుంది. కానీ బీ ఏం చేశాడు, 24,000 పే చేయాలా, నేను నా దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంది కదా, సో ఈ ఓల్డ్ ఫోన్ ఉంది, సో నాకు కొత్త మోడల్ ఫోన్ కావాలి, సో నేనేం చేశాను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. సో ఎక్స్చేంజ్ చేశాను, కొంత అమౌంట్ తగ్గింది,
4,000 తగ్గింది, 20,000కే వచ్చింది. సో నేను ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ 20,000కే తీసుకుంటున్నాను అని చెప్పి బి ఎక్స్చేంజ్ చేసి అమ్మేశాడు అనమాట. 20,000 ఏమో క్యాష్ ఇచ్చాడు, ఓల్డ్ ఫోన్ ఇచ్చాడు ఏకి. ఏం చేశాడు, ఓల్డ్ ఫోన్ తీసుకున్నాడు, 20,000 కన్సిడరేషన్ రాసుకొని వీక్ అమ్మేశాడు అనమాట. సో యాక్చువల్గా మార్కెట్ వాల్యూ ఏమో ఆ ఫోన్కి, న్యూ ఫోన్కి ఏమో 24,000 ఉంది. సో ఇలాంటి ఏ ఎక్స్చేంజ్ జరగకపోతే 24,000కే అమ్మాల్సి వచ్చేది. ఇక్కడ ఏం జరిగింది, ఓపెన్ మార్కెట్లో కూడా మనకి ఆ ఫోన్కి సంబంధించిన వాల్యూ 24,000 ఉంది. సో ఇక్కడ ఎవరైతే గూడు అమ్మారో, ఎవరైతే మొబైల్ అమ్మారో ఆ పర్సన్ ఏమో టోటల్ 24,000 మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ పే చేయాలి. సో ఎవరు ఎంతెంత అమౌంట్ మీద పే చేయాలి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్తున్నారు అన్నమాట. సో ఏమో 24,000 మీద పే చేయాలి, ఎందుకంటే టోటల్ వాల్యూ ఆఫ్ న్యూ ఫోన్ ఎంత, 24,000. సో ఎక్స్చేంజ్లో తీసుకున్నాడు, దాని వాల్యూ రాయకుండా నేను 20,000కి అమ్మాను, సో 20,000 రాయండి, 20,000 మీద జిఎస్టీ పే చేస్తానంటే కుదరదు. సో న్యూ ఫోన్ యొక్క మార్కెట్ వాల్యూ 24,000 ఉంది, నువ్వు ఓల్డ్ ఫోన్ తీసుకొని ఎక్స్చేంజ్లో నువ్వు అమ్మావు. సో ఇది కూడా సప్లైలో ఇంక్లూడ్ అయ్యే ఉంది. సో నువ్వు టోటల్ వాల్యూ ఏదైతే ఉందో న్యూ ఫోన్కి ఆ వాల్యూ మీద పే చేయాలి. మిస్టర్ ఏ ఈజ్ లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ 24,000. మిస్టర్ బి ఆల్సో లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ 4,000. సో ఇక్కడ మిస్టర్ బి ఏమో ఎక్స్ట్రా 4,000 ఉన్నాయి కదా, నేను కొనుక్కున్నాను ఏ దగ్గర నుంచి 20,000కి కొనుక్కున్నాను, 24,000 ఉన్న ఫోన్ని 20,000కే కొనుక్కున్నాను. సో ఎక్స్ట్రా 4,000 ఏంటంటే నా ఓల్డ్ ఫోన్ ఇచ్చేసాను కదా, సో ఆ ఓల్డ్ ఫోన్ మీద నేను ఎందుకు ట్యాక్స్ పే చేస్తాను అంటాడు. సో మిస్టర్ బి ఒకవేళ రిజిస్టర్డ్ డీలర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా 4,000 మీద జిఎస్టీ పే చేయాలి. అలా కాకుండా నార్మల్ పర్సనే అనుకోండి, రిజిస్టర్డ్ డీలర్ కాకుండా నార్మల్ ఇండివిజువలే అనుకోండి, ఆ 4,000 మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ 20,000 కొనుక్కున్నారు కాబట్టి సో 20,000 సరిపోతుంది. ఇదనమాట ఎక్స్చేంజ్ గురించి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ ఈజ్ అ డీలర్ ఆఫ్ న్యూ కార్స్. హీ సేల్స్ న్యూ కార్ ఫర్ 8,25,000. అగ్రీ టు రెడ్యూస్ 1,25,000 ఆన్ సరెండరింగ్ ఆఫ్ ఓల్డ్ కార్. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఎక్స్కి మిస్టర్ వైకి ఒక కాంట్రాక్ట్ జరుగుతుంది అండ్ అగ్రిమెంట్ టు సేల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్కి మిస్టర్ వైకి ఒక కాంట్రాక్ట్ జరుగుతుంది. మిస్టర్ ఎక్స్ ఏం చెప్తున్నాడు, నేను కార్లు అమ్ముతుంటాను, సో ఒక్కొక్క కార్ ఇంత అమౌంట్ ఉంటుందని మిస్టర్ వైకి చెప్తుంటే, సో మిస్టర్ వై ఏం చేశాడంటే, నేను ఒక కార్ కొనాలనుకుంటున్నాను, కాకపోతే నాకు ఎంత తగ్గిస్తామంటే, సో నేను 1,25,000 తగ్గిస్తాను నీకు. సో కార్ యొక్క వాల్యూ అయితే 8,25,000. సో నీకు బెనిఫిట్ ఇవ్వడం కోసం నేను నీకు కార్ వాల్యూ 1,25,000 తగ్గిస్తున్నానని మిస్టర్ ఎక్స్ మిస్టర్ వైకి చెప్పాడు. సో మిస్టర్ వై ఏం చెప్పాడంటే, కానీ ఏం చేయాలంటే నేను ఈ 1,25,000 వాల్యూ తగ్గించాలి అంటే నీ ఓల్డ్ కార్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కార్ నాకు ఇచ్చేయాలి. సో నీ ఓల్డ్ కార్ తీసుకొని ఎక్కువ వాల్యూ ఉన్న న్యూ కారు 8,25,000 కారు నీకు 1,25,000 తగ్గించి ఇస్తాను. అంత అమౌంట్ ఉన్న కారు 1,25,000కి ఇస్తాను, అంటే 7 lakhsకి ఇస్తాను నీకు. కాకపోతే నీకు ఓల్డ్ కార్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కార్ నాకు ఇచ్చేయాలని మిస్టర్ ఎక్స్ మిస్టర్ వైకి చెప్పాడు. సో ఇక్కడ మిస్టర్ వై ఏం చేశాడంటే, మిస్టర్ వై హూ ఇంటెండ్స్ టు బై ఎ న్యూ కార్ వర్త్ 8,25,000 అగ్రీడ్ టు ఎక్స్చేంజ్ హిస్ ఓల్డ్ కార్ విత్ అ న్యూ కార్. సో మనకి మామూలుగానే వస్తుంటాయి, ఎక్స్చేంజ్ చేసిస్తే మన దగ్గర ఉన్న ఏవైతే గూడ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఎక్స్చేంజ్లో కొంటే మనకి వాల్యూ తగ్గుతుంది అని చెప్తుంటారు. టీవీలో కానీ ఇలాంటి వాటిలో మనం చూస్తూనే ఉంటాం, అడ్వర్టైజ్మెంట్స్లో. సేమ్ అలాగే చేశాడనమాట. మిస్టర్ వై ఏం చేశాడు, కొత్త కారు కొనుక్కోవాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఎలాగో ఈ పాత కార్ రన్నింగ్లో ఉండట్లేదు, ఏదో ఒక రిపేర్ వస్తుంది, ఏదో కారణం ఉందని చెప్పి సో ఈ ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ చేసేసి తక్కువ రేటుకి 8,25,000 ఉన్న కార్ని 7 lakhకి కొనుక్కున్నాడు అనమాట. సో అక్కడ వాళ్ళకి ఏం తగ్గింది, 1,25,000 అనేది అమౌంట్ తగ్గిందనమాట. సో ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ చేసి న్యూ కార్ కొనుక్కున్నాడు. సో ఇక్కడ అండర్ జిఎస్టీ లా it will be treated as Y has made supply of old car to Mr. X and X has made supply of new car to Mr. Y. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ ఏమో వైకి న్యూ కార్ ఇచ్చాడు, వై ఏమో ఎక్స్కి ఓల్డ్ కార్ ఇచ్చాడనమాట. సో వై కొనుక్కుంటున్నాడు కదా, సో వై ఏమో ఓల్డ్ కార్ సప్లై చేస్తే ఎక్స్ ఏమో న్యూ కార్ సప్లై చేశాడు. ఇఫ్ వై ఈజ్ అ రిజిస్టర్డ్ పర్సన్ హీ విల్ బి లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ 1,25,000. సో ఇప్పుడు వై కూడా ఏదైనా రిజిస్టర్డ్ డీలర్ అనుకోండి,
ఆ బ్యాలెన్స్ 1,25,000 తగ్గింది కదా, నాకు 7 lakhsకి వచ్చింది ఆ కారు. 8,25,000 ఉన్న కారు నాకు 1,25,000 తగ్గి 7 lakhsకే వచ్చింది ఆ కారు. సో మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో 1,25,000 దాని మీద జిఎస్టీ అనేది లైబుల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వై అనే పర్సన్ రిజిస్టర్ అయ్యి ఉంది, అలా కాకుండా నార్మల్గా ఉందనుకోండి, ఆ 1,25,000 మీద ఏ జిఎస్టీ ఆ వై పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్స్ ఎంత పే చేయాలంటే టోటల్ కార్ మీద వాల్యూ చేయాలి. ఎందుకంటే 7 lakhsకే నేను అమ్మేశాను, చూడండి క్యాష్ 7 lakhsకే ఉన్నాయని చెప్తే కుదరదు. సో 7 lakhs క్యాష్ ఉన్నా సరే నీకు ఓల్డ్ కార్ ఉంది కదా, ఓల్డ్ కార్ ఎంత వాల్యూ ఉందో తెలియదు, కానీ ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ చేసుకొని నువ్వు తక్కువ రేటుకి న్యూ కార్ అమ్మావు. సో నువ్వు టోటల్ వాల్యూ 8,25,000 మీద నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్తున్నారు. సో అదనమాట ఎక్స్చేంజ్ అనేది. ఇంకొక టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఎక్స్చేంజ్ టాపిక్ అయిపోయింది కదా, లైసెన్స్ టాపిక్. వేర్ వన్ పర్సన్ గ్రాంట్స్ టు అనదర్ ఆర్ టు ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఏ రైట్ టు డూ ఆర్ కంటిన్యూ టు డూ ఇన్ ఆర్ అపాన్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ద గ్రాంటర్. ద రైట్ ఈజ్ కాల్డ్ ఏ లైసెన్స్. సో ఈ లైసెన్స్లో ఏం చెప్తున్నారంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి గ్రాంట్ చేస్తున్నాడు అనమాట. సమ్ డెఫినెట్ పర్సన్స్కి గ్రాంట్ చేస్తున్నాడు. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి నువ్వు ఎలా వాడుకోవాలి, ఎంతకాలం వరకు నువ్వు కంటిన్యూ చేస్తూ వాడుకోవాలి. సో ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సపోజ్ బిల్డింగే ఉంది, సో ఇన్ని రోజులు నువ్వు వాడుకో, దీనికి సంబంధించి రైట్, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి రైట్స్, ఇవన్నీ నీకు ఎలాంటి రైట్ టు డూ ఆర్ కంటిన్యూ టు డూ, ఈ ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి రైట్ టు డూ అండ్ కంటిన్యూ డూ అనేవి నువ్వు వాడుకో అని చెప్పి రైట్స్ ఇస్తున్నాడు అనమాట. అండ్ దిస్ రైట్ ఈజ్ కాల్డ్ ఏ లైసెన్స్. ఈ రైట్ని ఏమంటారంటే, ఇన్ని రోజులు వాడుకో, ఇంతకాలం వాడుకో నువ్వు ఈ బిల్డింగ్ని అని చెప్పి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ చెప్తున్నారు. సో అక్కడ ఏంటి, మనకి సపోజ్ ఓనర్ కాదు, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ని రోజులు వాడుకో, ఇన్ని రోజులు వద్దు, ఇక్కడ దాకా ఇన్ని సమ్ ఆఫ్ ద అమౌంట్ 6 months నేను ఈ బిల్డింగ్ని వాడుకుంటాను అని చెప్పి గవర్నమెంట్ నుంచి నువ్వు ఏదైనా సరే ఒక లెటర్ మీద సైన్ చేయించి తీసుకొచ్చావు అనుకో, అదేంటంటే దాన్ని ఏమంటారు అంటే, ఆ రైట్ని ఏమంటారు అంటే లైసెన్స్ అంటారు. సో మనకి ఎగ్జాంపుల్స్ ఉందన్నమాట. మిస్టర్ ఎక్స్ ఏ డెవలపర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. సో మిస్టర్ ఎక్స్ డెవలపర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో అండ్ హోల్డర్ ఆఫ్ లైసెన్స్ దేర్ ఆన్. సో మిస్టర్ ఎక్స్కి సంబంధించి తను ఒక టెక్నాలజీకి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అండ్ దానికి సంబంధించి అన్ని రకాల లైసెన్స్ కూడా మిస్టర్ ఎక్స్ దగ్గర ఉంది. సో లైసెన్స్ టు యూజ్ సాఫ్ట్వేర్ వాజ్ గివెన్ టు డిఫరెంట్ క్లయింట్స్ 18 lakhs. Hence, Mr. X is liable to pay GST whether he transfers such right పర్మనెంట్లీ ఆర్ టెంపరీ యాజ్ ద కేస్ మే బీ. సో ఇక్కడ ఏంటి, మిస్టర్ ఎక్స్కి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ దానికి సంబంధించి లైసెన్స్ కూడా ఉందన్నమాట. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన లైసెన్స్ కూడా మిస్టర్ ఎక్స్కి ఉంది. కానీ వేరే పర్సన్కి ఆర్ వేరే క్లయింట్స్కి మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే, ఆ లైసెన్స్ని యూజ్ చేసుకునే రైట్ ఇచ్చేసాడనమాట. కాకపోతే 18 lakhs తీసుకున్నాడు. సో నాకు 18 lakhs ఇవ్వండి, దీనికి సంబంధించిన రైట్ని, లైసెన్స్ని మీరు కొన్నాళ్ళు వాడుకోండి, పర్టికులర్ డేస్ వరకు మీరు ఈ లైసెన్స్ని యూజ్ చేసుకోండి అని చెప్పి మిస్టర్ ఎక్స్ కొంతమంది క్లయింట్స్కి ఇచ్చేసాడనమాట ఆ లైసెన్స్ని. సో అది పర్మనెంట్గా అయితే ఇవ్వలేదు, కొంతవరకు మాత్రమే నువ్వు యూజ్ చేసుకో ఈ లైసెన్స్ని అని చెప్పి మిస్టర్ ఎక్స్ చెప్పాడు. సో ఈవెన్ దో రైట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ పర్మనెంట్లీ, రైట్ టెంపరీగా ట్రాన్స్ఫర్ అయినా సరే దాన్ని సప్లై లాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్లో లైసెన్స్కి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యింది. మిస్టర్ ఎక్స్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ వెదర్ హీ ట్రాన్స్ఫర్ సచ్ రైట్ పర్మనెంట్లీ ఆర్ టెంపరీ యాజ్ ద కేస్ మే బి. సో ఆ రైట్ అనేది టెంపరీగా ట్రాన్స్ఫర్ చేసినా, పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసినా సరే మిస్టర్ ఎక్స్ లైబుల్ అనమాట. 18 lakhs మీద జిఎస్టీ లివే చేస్తారు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, అది మీరు చూసుకోండి. నెక్స్ట్ రెంటల్స్. పీరియాడికల్ పేమెంట్ ఫర్ యూజ్ ఆఫ్ అనదర్ ప్రాపర్టీ. రెంట్ ఈస్ పే ఆన్ మంత్లీ. సో రెంటల్స్ అంటే మనకి జనరల్గా తెలిసిందే, మనకి హౌస్ ప్రాపర్టీ లాంటి టాపిక్స్ చాలా వస్తాయి అన్నమాట. హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో ఒక టాపిక్లో ఈ రెంట్కి సంబంధించి టాపిక్స్ వస్తూనే ఉంటాయి. సో రెంటల్స్ అన్నారు అంటే ఏంటి,
మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, యాన్యువల్లీ కావచ్చు, ఇలా మనం ఏంటి క్వార్టర్లీ కావచ్చు, మనం ఏంటి మన హౌస్ ప్రాపర్టీని ఇస్తాము. సో మంత్లీ నాకు 10,000 ఇవ్వు నా ప్రాపర్టీ మీద రెంట్ అని చెప్తాం. సో ఇవన్నీ ఏంటివి సప్లై కింద ట్రీట్ చేస్తారు, జిఎస్టీ ఛార్జ్ చేస్తారనమాట. సో డైరెక్ట్ ట్యాక్స్లో ఏమో అది హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో ఛార్జ్ చేస్తారు. ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమో రెంటల్స్ని ఏం చేస్తారు అంటే సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, జిఎస్టీ లివీ చేస్తారు. సో రెంటల్స్ అంటే ఏంటి? పీరియాడిక్ పేమెంట్ ఫర్ యూజ్ ఆఫ్ అనదర్స్ ప్రాపర్టీ. వేరే ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఆ ప్రాపర్టీ మీద పీరియాడికల్లీ అంటే మంత్లీ నాకు అమౌంట్ ఇవ్వు. రెంట్ ఈజ్ టు పే ఆన్ మంత్లీ. సో మంత్లీ ఇంత అమౌంట్ ఇవ్వు నాకు అని చెప్పి మనం రెంట్కి ఇస్తాము మన ప్రాపర్టీని. సో ఏదైతే రెంట్ వస్తుందో ఆ రెంట్ అనేది మనకి ఆ రెంట్ మీద సప్లై ఇన్వాల్వ్ అవుతుంది, జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి? మిస్టర్ ఏ ఓన్స్ ఎ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ఏ ప్రైమ్ కమర్షియల్ లొకాలిటీ. సో ఒక పెద్ద ఏరియాలో మంచి హైదరాబాద్ లాంటివి అనుకున్న పెద్ద మంచి కమర్షియల్ ఏరియాలో తనకి ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉందంట మిస్టర్ ఏకి. సో లార్జ్ వేకెంట్ ల్యాండ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఈజ్ గివెన్ ఆన్ రెంట్ ఆఫ్ 1,80,000. సో ఏదైతే మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్కి అటాచ్ అయ్యి తన బ్యాక్ యార్డ్లో ల్యాండ్ ఉంది, ఖాళీగా ఉంది, ఆ వేకెంట్ ల్యాండ్ ఉంది. సో ఏం చేశాడు? ఖాళీగానే ఉంది, వేరే పర్సన్కి నేను ఇస్తాను ఆ ల్యాండ్ని, ఇల్లు నేను వాడుకుంటున్నాను కానీ ల్యాండ్ అనేది యూజ్లెస్గా పడింది, దాని నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుండని చెప్పి ఆ ల్యాండ్ని మనం ఏం చేశారంటే రెంట్కి ఇచ్చారనమాట. సో పర్ మంత్ నువ్వు నాకు 1,80,000 ఇవ్వు అని చెప్పి ఒక పర్సన్కి ఇచ్చాడనమాట. పర్ మంత్ టు ఏ పార్కింగ్ కాంట్రాక్టర్. సో ఇక్కడ ఏంటి? మిస్టర్ బి ఏం చేశాడు? మిస్టర్ బికి ఏంటి ఇక్కడ కార్ పార్కింగ్ కాంట్రాక్టర్ అనమాట. సో ఇక్కడ ఏంటి? కార్లు బిల్డింగ్ సంబంధించి ఏ కార్లు ఉన్నా ఆర్ అపార్ట్మెంట్కి సంబంధించి కార్లు ఉన్నా ఆ ల్యాండ్లో పార్క్ చేసుకుంటారనమాట ప్రతిరోజు. సో ఏం చేశారంటే సో మంత్లీ నేను 1,80,000 ఇస్తాను నాకు సంబంధించి నా బిల్డింగ్కి సంబంధించి నా ఫ్లాట్స్కి అపార్ట్మెంట్కి సంబంధించి కార్లు ఏవైతే ఉంటాయో అలాంటి కార్లని నీ ల్యాండ్లో పార్క్ చేసుకుంటాను, నీ ల్యాండ్ని నేను యూజ్ చేసుకున్నందుకు నీకు మంత్లీ ఇస్తాను అమౌంట్ అని చెప్పి మిస్టర్ ఏకి మిస్టర్ బి చెప్తాడు. సో మిస్టర్ బి హూ హ్యాస్ సెటప్ ఏ పార్కింగ్ ఫెసిలిటీ ఆన్ ద సైడ్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ ట్యాక్సిబుల్ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ హెన్స్ మిస్టర్ ఏ ఈజ్ లయబుల్ టు పే జిఎస్టీ. సో ఇక్కడ ఏదైతే సర్వీస్ మిస్టర్ ఏ మిస్టర్ బికి ప్రొవైడ్ చేశాడో, ఏదైతే ల్యాండ్ ఇచ్చాడో అమౌంట్ తీసుకొని అది సర్వీస్ లాగా ట్రీట్ చేస్తారనమాట, సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా ట్రీట్ చేస్తారు అండ్ దాని మీద జిఎస్టీ అనేది లివీ చేస్తారనమాట. సో మిస్టర్ ఏ ఈజ్ లయబుల్ టు పే జిఎస్టీ. సో ఇక్కడ జిఎస్టీ ఎవరు పే చేయాలంటే మిస్టర్ ఏ పే చేయాలి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, మిస్టర్ ఎక్స్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ఏ కమర్షియల్ లొకాలిటీ. ఫ్లోర్ గ్రౌండ్ ఈజ్ గివెన్ ఆన్ రెంట్ టు మిస్టర్ వై ఫర్ ఏ మంత్లీ రెంట్ ఆఫ్ 60,000. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఎక్స్కి ఏమో ఒక బిల్డింగ్కి ఓనర్ అనమాట అండ్ మంచి ఏరియాలో తన బిల్డింగ్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ ఉందన్నమాట. ఇప్పుడు తను పెద్ద బిల్డింగ్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఇలా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఖాళీగా వదిలేశారనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఖాళీగా ఉంది. ఇందాక ఎగ్జాంపుల్ ఏమో వెనక బ్యాక్ యార్డ్ అన్నారు, బిల్డింగ్కి ఆనుకొని వెనక బ్యాక్ యార్డ్ అన్నారు. ఇది అలా కాకుండా మన బిల్డింగ్లోనే ఇంక్లూడ్ అయ్యింది, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ గివెన్ ఆన్ రెంట్ టు మిస్టర్ వై ఫర్ ఏ మంత్లీ రెంట్ ఆఫ్ 60,000. సో గ్రౌండ్ ఫ్లోర్ని మిస్టర్ వైకి ఇచ్చేశారు. సో నా ప్రాపర్టీ అయినా సరే నా ప్రాపర్టీని వేరే పర్సన్కి రెంట్కి ఇచ్చాను, గ్రౌండ్ ఫ్లోర్ని యూజ్ చేసుకోను నాకు, కాకపోతే మంత్లీ నాకు 60,000 ఇవ్వని చెప్పి మిస్టర్ ఎక్స్ మిస్టర్ వైకి తన గ్రౌండ్ ఫ్లోర్ని ఇచ్చేసేసాడు. సో మిస్టర్ వై ఏం చేయాలి అంటే మంత్లీ వచ్చి నా రెంట్ కాబట్టి 60,000 ఇవ్వాలన్నమాట. సో మిస్టర్ వై యూజెస్ ద సేమ్ యాజ్ హిజ్ రెసిడెన్స్. ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్, however specifically exempted from GST, hence X is not liable to pay GST అన్నమాట. మనకి స్పెసిఫికల్గా ఎక్స్ అనే పర్సన్ జిఎస్టీ నుంచి ఎగ్జామ్టెడ్ అని చెప్తే కానీ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎగ్జామ్ట్ ఈ పర్సన్ మిస్టర్ ఎక్స్ ఎగ్జామ్ట్, మిస్టర్ ఎక్స్కి సంబంధించి బిల్డింగ్ ఎగ్జామ్ట్,
తను ఉన్న ఏరియాని బట్టి కావచ్చు, ఏదైనా చెప్పారనుకోండి, అలాంటి ప్రాపర్టీ మీద గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చినా సరే అది ఎగ్జామ్ట్ అనమాట. దాని మీద ఏ జిఎస్టీ ఛార్జ్ చెయ్యము. అలా కాకుండా ఏం చెప్పలేదు, స్పెసిఫికల్గా ఇది ఎగ్జామ్టెడ్ ప్రాపర్టీ ఆర్ ఎగ్జామ్ట్ అని ఏం చెప్పకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ 60,000 మీద మిస్టర్ ఎక్స్ జిఎస్టీ పే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ లీజ్. లీజ్ అగ్రిమెంట్. లీజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ whereby the lessor conveys to the lessee in return of for a payment, a series of payment, the right to use an asset for an agreed period of time. A lease may be financial lease or operating lease. సో ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఎఫ్ఎం టాపిక్లో వస్తాయండి. సో లీజ్ అనేది మనకి పర్టికులర్గా ఇక్కడ కూడా అంతే, ఓనర్షిప్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు నేనే యూజ్ చేసుకుంటాను ఈ ప్రాపర్టీని, వేరే ఎవరికి నేను ఇవ్వను. నేనే ఇక్కడే ఉండి ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. సో నాకు కాకపోతే చాలా టైం పట్టుద్ది, నేను ఒక 10 years ఇక్కడే ఈ ఏరియాలోనే నీ బిల్డింగ్లోనే ఉండాలనుకుంటున్నానని చెప్పి రాసుకుంటున్నాడు అనమాట. అంటే సో కాంట్రాక్ట్ రాసుకుంటున్నాడు. సో తనకు సంబంధించి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఈ లీజ్ అగ్రిమెంట్ కింద ఒక టెనెంట్కి ఇచ్చాడనమాట. 10 years లీజ్ కింద ఇచ్చేసాడు. సో లీజ్ అమౌంట్ అనేది కొంత అమౌంట్ ఒకేసారి పే చేయొచ్చు, ఆర్ కంప్లీట్గా అయినా సరే మంత్లీ ఇంత వచ్చి పే చేయొచ్చు అనమాట. కాకపోతే ఆ 10 years కంప్లీట్ అయిందాక కూడా దాన్ని వెకేట్ చేయమని చెప్పడం కానీ, వేరే వాళ్ళు వస్తున్నారు నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పడం కానీ ఎలాంటి రైట్ లేదనమాట. సో అలాంటిది లీజ్ అగ్రిమెంట్ అనమాట. సో కంప్లీట్గా నేనే ఉంటాను, ఒక 10 years వరకు వేరే ఎవరికి ఇవ్వను, నేనే ఉంటాను నీ ప్రాపర్టీలో అని చెప్పి, కాకపోతే రెంట్ ఇస్తాను, కాకపోతే నేనే ఉంటానని చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. ఇలాంటి అగ్రిమెంట్స్ని లీజ్ అగ్రిమెంట్ అంటారు. సో ఏ లీజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ వేర్ బై ద లెస్సర్ కన్వేస్ టు ద లెస్సీ. సో ఎవరైతే మనకి లీజ్కి ఇస్తున్నారో వాళ్ళని లెస్సర్ అంటారు, అండ్ ఎవరైతే ఆ బిల్డింగ్ని తీసుకుంటున్నారో వాళ్ళని లెస్సీ అంటారు. ఇన్ రిటర్న్ ఫర్ పేమెంట్. సో మనం పేమెంట్ ఇచ్చే కదా లీజ్ తీసుకుంటాం, ఆర్ సిరీస్ ఆఫ్ పేమెంట్స్. అలా కాకుండా ఒకసారి కాకుండా నేను మంత్లీ ఇస్తాను, క్వార్టర్లీ ఇస్తాను, ఇయర్లీ ఇస్తాను అని అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ద రైట్ టు యూజ్ అన్ అసెట్ ఫర్ అన్ అగ్రీడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో కొన్ని రోజుల వరకు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఆ అసెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రైట్ అనేది ఎంతవరకు అయితే అగ్రీడ్ పీరియడ్ ఉంటుందో 10 years అగ్రీ అయ్యాం. సో ఆ 10 years వరకు తన హౌస్ లాగే తను వాడుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి రైట్ టు యూజ్ అనేది ఆ పర్సన్కి వస్తుంది. లీజ్ మే బీ ఫైనాన్షియల్ లీజ్ ఆర్ ఆపరేటింగ్ లీజ్. సో మనకి ఫైనాన్షియల్ లీజ్ అని, ఆపరేటింగ్ లీజ్ అని ఉంటాయి. మనకి ఇది ఎఫ్ఎం టాపిక్లో వస్తుందన్నమాట, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వస్తుందన్నమాట. ఫైనాన్షియల్ లీజ్ అవ్వచ్చు ఆర్ ఆపరేటింగ్ లీజ్ అవ్వచ్చు. సరే, ఫైనాన్షియల్ లీజ్కి ఇచ్చినా సరే ఆర్ ఆపరేటింగ్ లీజ్కి ఇచ్చినా సరే ఇది సప్లై లాగే ట్రీట్ చేస్తారు, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మిస్టర్ ఎం బ్యాంక్ లిమిటెడ్ గివెన్ an asset under financial lease to Mr. N Limited. Repayment of financial lease made by the customer to the bank 80 lakhs, which includes a principal amount of 50 lakhs. సో ఇక్కడ ఏంటంటే ఒక బ్యాంక్ అనమాట, ఎం బ్యాంకు ఎన్కి లీజ్ ఇచ్చింది అనమాట, ఫైనాన్షియల్ లీజ్కి ఇచ్చింది, ఒక ఎసెట్ని ఫైనాన్షియల్ లీజ్కి ఇచ్చింది. సో రీపేమెంట్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్ మేడ్ బై కస్టమర్ బ్యాంక్ 80 lakhs, విచ్ ఇంక్లూడ్స్ అ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 50,000. సో ఇక్కడ ఏంటి, ఎన్కి ఒక ఎసెట్ ఇచ్చింది అనమాట ఫైనాన్షియల్ లీజ్కి. సో ఎం అనేది ఒక బ్యాంక్ అనమాట. సో ఇక్కడ ఎసెట్ అనేది ఏంటి, క్యాష్ అయినా అవ్వచ్చు అనమాట, ఎందుకంటే ఫైనాన్షియల్ లీజ్ కాబట్టి. సో బ్యాంక్కి మనకి ఏమి ఇస్తుంది, లోన్ ఇస్తుంది. సో లోన్ అనేది మనకి ఏమవుతుందంటే లైబిలిటీ అవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది, ఎసెటే కదా. సో బ్యాంక్కి సంబంధించి ఎసెట్స్ ఏముంటాయి, క్యాష్ ఉంటాయి. సో క్యాష్ కొంత అమౌంట్ క్యాష్ ఇచ్చారు. సో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 50,000, కానీ దానికి ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఆర్ లీజ్ పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది కదా. అన్నీ కలిపి అన్నీ యాడ్ చేసుకొని ఇంట్రెస్ట్ 50,000కి ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ ఏమైందంటే 80 lakhs అయింది. సో రీపేమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లీజ్ మేడ్ బై ద కస్టమర్ టు ద బ్యాంక్ ఈజ్ 80 lakhs. సో ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 50,000 తీసుకున్నాడు, కానీ రీపే చేసే టైంకి 50 lakhs కాస్త 80 lakhs అయినాయి. అండ్ బ్యాంకుకి బ్యాంకుకి 80 lakhs పే చేశాడు. ఫైనాన్షియల్ లీజ్ షెల్ బి ట్యాక్స్డ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. మిస్టర్ ఎం బ్యాంక్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ. సో ఇక్కడ ఎం బ్యాంకు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది 80 lakhs మీద. నెక్స్ట్ డిస్పోజల్.
డిస్పోజల్ అంటే ఏంటి? డిస్పోజల్ నార్మల్లీ కన్సిడర్డ్ యాజ్ సెల్లింగ్ ఆఫ్ అసెట్స్. మామూలుగా అయితే డిస్పోజల్ అంటే ఏం చెప్పాలి అంటే అసెట్స్ని సేల్ చేస్తాం కదండి, దాన్ని సెల్లింగ్ ఆఫ్ అసెట్స్. సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ వేరు మళ్ళీ. సెల్లింగ్ ఆఫ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడం అనమాట. సో డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ అంటే నార్మల్గా ఏం చెప్తారంటే సెల్లింగ్ ఆఫ్ అసెట్స్గానే కన్సిడర్ చేస్తారనమాట. సో ద ఆర్గనైజేషన్ ఈస్ అబౌట్ టు క్లోజ్ డౌన్ and various assets are required to be disposed of. Such transactions shall be considered as supply of liable to tax under GST law. సో ఇక్కడ ఏంటి, మన కంపెనీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, అవి క్లోజింగ్ టైంలోకి వచ్చేస్తాయి అనమాట. ఆర్గనైజేషన్స్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ డౌన్ అండ్ ఆర్గనైజేషన్స్లో వేరియస్ అసెట్స్ ఉంటాయి కదండి, ఆ వేరియస్ అసెట్స్ని అమ్మేయాలన్నమాట. వేరియస్ అసెట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్. ఎందుకంటే కంపెనీలో ఉన్న అసెట్స్ అనేది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేం కదా. సో కంపెనీ మూతపడిపోయింది. సో కంపెనీకి సంబంధించిన అసెట్స్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని ఏమి డిస్పోజ్ చేయాలి, సో వేరే వాళ్ళకి సేల్ చేయాలన్నమాట. సచ్ ట్రాన్సాక్షన్స్ విల్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ లయబుల్ టు ట్యాక్స్ అండర్ జిఎస్టీ. సో వీటిని సప్లై లాగా ట్రీట్ చేస్తారు అండ్ జిఎస్టీ వాల్యూ చేస్తారనమాట. జిఎస్టీ ట్యాక్సిబుల్ చేస్తారనమాట, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఏ అసెట్స్ అయితే మనం డిస్పోజ్ చేసామో, ఎంత అమౌంట్ అయితే వస్తుందో దాని మీద జిఎస్టీ వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది అండ్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే కన్సిడరేషన్ అనమాట. సో ఈరోజు టాపిక్స్ ఏం మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజ్ మాట్లాడుకున్నాం, అలాగే డిస్పోజల్ మాట్లాడుకున్నాం, లీజ్ మాట్లాడుకున్నాం, రెంటల్స్ మాట్లాడుకున్నాం. ఎక్స్చేంజ్, లీజ్, రెంటల్స్, డిస్పోజల్ మాట్లాడుకున్నాం. అలాగే నెక్స్ట్ టాపిక్ కన్సిడరేషన్. As per section 2 class 31 of the CGST Act 2017, consideration in relation to supply of goods or services or both includes. మనకి సిజిఎస్టీ యాక్ట్లో ఏం చెప్తున్నారంటే 2 class 31లో కన్సిడరేషన్ యొక్క డెఫినేషన్ చెప్తున్నారనమాట. సప్లైలో ఏదైనా సప్లై, గూడ్స్కి సంబంధించి సప్లై జరిగినా, సర్వీసెస్కి సంబంధించి సప్లై జరిగినా సరే కన్సిడరేషన్ అంటే ఏమిటి అంటే ఎనీ పేమెంట్ మేడ్ ఆర్ టు బి మేడ్ whether in money or otherwise in respect of, in response to, or for the inducement of the supply of goods or services or both, whether by recipient or by any other person, but shall not include any subsidy given by the central government or a state government. సో కన్సిడరేషన్లో ఏమి ఇంక్లూడ్ చేస్తారు అంటే గూడ్స్కి సంబంధించి కన్సిడరేషన్ అయినా, సర్వీస్కి సంబంధించి కన్సిడరేషన్ అయినా సరే, ఏమన్నా పేమెంట్ ఇవ్వాల్సి ఉన్నా ఆర్ పేమెంట్ ఇచ్చేసినా, ఆర్ ఏమన్నా మనీ ఇచ్చినా ఆర్ మనీ ఇవ్వాల్సి ఉన్నా, ఆర్ ఏదైనా రెస్పాన్స్కి సంబంధించి, ఇలా రెస్పాన్స్ అయితే మనీ ఇస్తాను, అలా రెస్పాండ్ అయితే మనీ ఇస్తామంటారు కదా, ఇన్ రెస్పాండ్ టు ఆర్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఆఫ్. సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించి మనీ వచ్చినా, పేమెంట్ వచ్చినా, రావాల్సి ఉన్నా, వచ్చినా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్గానే ట్రీట్ చేస్తారు. సో పేమెంట్లు, మనీ, మానిటరీ కన్సిడరేషన్ ఇవి ట్రీట్ చేస్తారు. ఆర్ కైండ్లా వచ్చినా సరే కన్సిడరేషన్గా ట్రీట్ చేస్తారు. కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా సబ్సిడీస్ ఇచ్చారనుకోండి, ఆ గూడ్స్కి సంబంధించి కావచ్చు, సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీస్ మనకి ఇస్తే వాటిని కన్సిడరేషన్గా ట్రీట్ చేయమండి. సో whether by recipient or any other person, but shall not include any subsidy given by central government or a state government. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మన బిజినెస్కి ఆర్ మన సర్వీసెస్కి, మన గూడ్స్కి ఏమైనా సబ్సిడీస్ ఇస్తే ఆ సబ్సిడీస్ని మనం కన్సిడరేషన్గా ట్రీట్ చేయము. అలాగే ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బియరెన్స్ in response to, in respect of, in response to, or for inducement of the supply of goods or services or both, whether by the recipient or by any other person, shall not include any subsidy given by central government or a state government. సో పైన ఏం చెప్పారు, పేమెంట్ గురించి చెప్పారు, మనీ గురించి చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్పారు, మానిటరీ వాల్యూ అన్నారు. మానిటరీ వాల్యూ అంటే ఏంటి, మనకి క్యాష్ అనమాట, డైరెక్ట్గా క్యాష్ ఇవ్వచ్చు మానిటరీ వాల్యూ, ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే అవన్నీ మానిటరీ వాల్యూ ఉంది కదా వాటికి. సో అవి కన్సిడరేషన్ లెక్కే కదా. ఎవరికైనా మనం బిల్స్ ఇస్తున్నామంటే ఏంటి, కన్సిడరేషన్ కిందే ఇస్తున్నామని. సో బిల్స్ అనేవి కూడా అంతే అనమాట.
సో మానిటరీ వాల్యూకి సంబంధించి ఏ చేసినా సరే ఫర్బియరెన్స్ టు ఆర్ ఇన్ రెస్పెక్ట్ టు ఏ యాక్ట్ చేసినా సరే అవి కన్సిడరేషన్ కిందే చేస్తారు. అలాగని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే దాన్ని కన్సిడరేషన్ అనము. ప్రొవైడెడ్ దట్ ఏ డిపాజిట్ గివెన్ ఇన్ respect of supply of goods or services or both shall not be considered as payment made for supply of provided that a deposit given in respect of supply of goods or services or both shall not be considered as payment made for supply of unless the supplier applies such deposit as consideration for the said supply. సో ఇక్కడ ఏం చెప్పారు, మనీ ఇవ్వట్లేదు, పేమెంట్ ఇవ్వట్లేదు, మానిటరీ వాల్యూ ఇవ్వట్లేదు, అలాగే ఏ కన్సిడరేషన్ కూడా ఇన్ కైండ్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, డిపాజిట్ వేసారనమాట మన అకౌంట్లో అవ్వచ్చు ఆర్ దానికి సంబంధించి ఏమైనా డిపాజిట్ స్కీమ్స్ ఉంటే అమౌంట్ డిపాజిట్ చేశారనమాట. గూడ్స్కి సంబంధించి ఏమైనా డిపాజిట్ చేశారు ఆర్ సర్వీసెస్కి సంబంధించి ఏమైనా డిపాజిట్ చేశారు ఆర్ రెండిటికి గూడ్స్ సర్వీసెస్ రెండు కలిపి కావాలని చెప్పి డిపాజిట్ చేశారనమాట. సో షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ పేమెంట్ మేడ్ ఫర్ సచ్ సప్లైస్. సో ఇవి ఏం చేస్తారు అంటే అలా డిపాజిట్ కనుక వేస్తే దాన్ని కన్సిడరేషన్గా చేయము, పేమెంట్ జరిగినా సరే కన్సిడరేషన్గా ట్రీట్ చేయమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూసుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ జాయింట్ వెంచర్ గురించి. జాయింట్ వెంచర్ ఏమైనా సరే సర్వీసెస్ తన మెంబర్స్కి ఆర్ కో వెంచర్స్ ఉంటారు కదా, కో వెంచర్స్ అనొచ్చు, మెంబర్స్ అనొచ్చు, వీళ్ళకి ఏమన్నా సర్వీసెస్ ఆర్ గూడ్స్ ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ ఇక్కడతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. సెక్షన్ 7లో క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ సప్లైలో ఏం ఇంక్లూడ్ అయ్యంటే అండ్ వేటి మీద జిఎస్టీలు ఇవే చేస్తామని చెప్పి ఈరోజు టాపిక్ మాట్లాడుకుంటున్నాము. అండ్ లాస్ట్ క్లాస్లో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే సేల్ జరిగినప్పుడు ఎలా జిఎస్టీలు ఇవి చేస్తాము, బార్టర్ జరిగినప్పుడు ఎలా ట్యాక్స్లు ఇవి చేస్తాము, ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఎలా ట్యాక్స్లు ఇవి చేస్తాము, అలాగే కన్సిడరేషన్ తీసుకుంటే జిఎస్టీ ఎలా లివీ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ లీజ్కి ఇచ్చినప్పుడు జిఎస్టీ ఎలా లివీ చేస్తాము, అలాగే రెంటల్కి ఇచ్చినప్పుడు ఎలా లివీ చేస్తాము, ఎక్స్చేంజ్కి ఇచ్చినప్పుడు ఎలా లివీ చేస్తాము, ఇవన్నీ టాపిక్స్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా సప్లైలో ఇంక్లూడ్ అయ్యంటే అండ్ వీటన్నిటి మీద జిఎస్టీ లివీ చేస్తాము. అండ్ పైన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మనం చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఈ ఎగ్జాంపుల్స్ అని మీరే చూడండి. అండ్ రేపటి టాపిక్లో మనం జాయింట్ వెంచర్కి సంబంధించి వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మెంబర్స్కి ఆర్ కోవెంచర్స్కి ఎలా కోవెంచరర్స్కి ఎలా మనం జిఎస్టీలు ఇవి చేస్తాము, ఎలా సప్లైలా కన్సిడర్ చేస్తాము అని చెప్పి మాట్లాడుకుంటాము. అండ్ ఈరోజుతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ ఇఫ్ ఎనీ అండ్ క్లిక్ ఆన్ ద bell icon to get more updates. Please like, share, subscribe to my channel CMA Telugu.